రాజు రాజు టైం అయింది, ఇంకా పడుకున్నావా? ఇంగ్లీషరా తెలుగు అంతా పోవద్దు, ఒక్కొక్క సెంటెన్స్ ఇంగ్లీష్లో వచ్చి పో. రాజు టైమ్ ఈజ్ ఓవర్. ఎట్ ఆర్ యు స్లీపింగ్? ఇంకా పడుకున్నావా? Are you still sleeping? స్టిల్ అని ముందు పెట్టి ఆర్ యూ స్లీపింగ్ లేదా ఆర్ యూ స్లీపింగ్, ఆర్ యూ స్లీపింగ్, స్టిల్ ఆర్ యూ స్లీపింగ్ అనొచ్చు, లేదా ఆర్ యూ స్టిల్ స్లీపింగ్ అని కూడా అనవచ్చమ్మా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ గెట్ అప్. గెట్ అప్. సిస్టర్ ఆల్రెడీ రెడీ. చెల్లెలు అప్పుడే రెడీ అయింది. సిస్టర్ ఆల్రెడీ. వర్బ్ ఉండదా? ఇంకొకరు ఎవరన్నా అంది అండి కొంచెం ఒక్కరే. యువర్ సిస్టర్ ఆల్రెడీ వర్బ్ ఉండాలి. ఈజ్ ఆల్రెడీ రెడీ. యువర్ సిస్టర్ ఈజ్ ఆల్రెడీ రెడీ, లేదా ఆల్రెడీ యువర్ సిస్టర్ ఈజ్ రెడీ. సింపుల్ గా ఉంటది. ఫస్ట్ ఆల్రెడీ పెట్టేస్తే ఆల్రెడీ యువర్ సిస్టర్ ఈజ్ రెడీ. ఇప్పుడు చెప్పట్లే, ముందుకు పో. ఇప్పటికి అయిపోయా. నీవే లేట్ ఈరోజు. నీవే లేట్ ఈరోజు. యు ఆర్ ద లేట్ టుడే. ఇక్కడ యు ఆర్ లేట్ అనొచ్చా? ఈ రెండింటికి తేడా ఏమి? యు ఆర్ ది లేట్ టుడేకి యు ఆర్ లేట్ టుడేకి తేడా ఏంటి? రెండు సేమ్ కనిపిస్తున్నాయి. ఏం మీనింగ్ ఏం పెద్ద ప్రాబ్లం కనిపించట్లా, కానీ తేడా ఉంది. యు ఆర్ ది లేట్ టుడే అంటే ఏమి? యు ఆర్ లేట్ టుడే అంటే ఏమి? యు ఆర్ ద లేట్ టుడే అంటే పర్టికులర్ గా ఈ రోజే లేట్ అయినావు కాదు. యు ఆర్ లేట్ టుడే, దీనికి తేడా ఉండాలి కదా. లేట్ టుడే. సరే, ఇక్కడ మ్యాటర్ బాగినండి. ఇందాకేమనింది అమ్మా? చెల్లెలు అప్పుడే రెడీగా ఉంది, నీవే లేట్ ఈరోజు కదా. అర్థమైందా? యు ఆర్ ది లేట్ టుడే అంటే పక్కన చెల్లెలతో పోల్చి మాట్లాడేటప్పుడు నీవే లేటు. ఎవరికి? చెల్లితో పోల్చుకుంటే. అర్థమైందా? యు ఆర్ ఒక్క ది పెట్టడం వల్ల గాడిద గుర్రం అయిపోయి గుర్రం గాడిద అయిపోయా. చూడు అక్కడ, అర్థం కాలే మీకు? ఇంగ్లీష్ లో ఇంత తేడా ఉందా? ఒక ది పెట్టడం వల్ల. రెండు సేమ్ సెంటెన్స్లే. యు ఆర్ లేట్ టుడే అంటే కామన్ గా నువ్వు లేట్ ఈరోజు. అర్థమవుతుందా? అర్థం కాలేదమ్మా? యు ఆర్ ద లేట్ టుడే అంటే ప్రతిరోజు నువ్వు సమయానికి లేచేవాడివి, రెడీ అయ్యేవాడివి నువ్వు. చెల్లెలే ఇంకా రెడీ అయ్యేది కాదు. యు ఆర్ ది లేట్ టుడే అని అనేసరికి చెల్లెలు ఈరోజు ఆమెనే రెడీగా ఉంది, నువ్వే లేట్ చూడరా. ఇప్పుడు అర్థమైందా? అంటే నేనేమంటున్నానంటే ఈ వాక్యం మొత్తం అండర్స్టాండింగ్ లో ఒక స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఏం పదం పెడితే ఏం బాంబు వెళుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. అర్థం కాలే? క్లియరా? స్టార్ట్. రాణి ఏం చేస్తున్నావు? రాణి వాట్ ఆర్ యు డూయింగ్? స్కూల్ బ్యాగ్ సర్దుకో. టేక్ యువర్ స్కూల్ బ్యాగ్. మేక్ యువర్ స్కూల్ బ్యాగ్. మేక్ అందరూ వినండమ్మా. సర్దుకో యాక్చువల్ సర్దుకో కాదు, సర్దుకో. సర్దుకో అన్నప్పుడు సర్దుకోనే దాన్ని మేకింగ్ అంటారు, గుర్తుపెట్టుకోండి అమ్మా. తయారు చేయడం అనేది అంటే ప్యాంట్ వేసుకున్న వాళ్ళు నా మొగలు అంటే తంతారు అందరూ. అది అనకూడదనే ఈ మాట, మేకింగ్ ద బ్యాగ్. అర్థమైందా? మేక్ యువర్ స్కూల్ బ్యాగ్. మేక్ యువర్ పిల్లలకి మీరు కూడా రేపు పొద్దున్న స్కూల్ పిల్లలతో మాట్లాడేటప్పుడు మేక్ యువర్ స్కూల్ బ్యాగ్ అను, బాగుంటది. ఓకేనా?
ఓకే సార్. స్కూల్ బ్యాగ్ సర్దుకో. నెక్స్ట్. రాజేష్ వచ్చి ఈ పర్పులు సర్దు. ఇప్పుడు వీడేమో స్కూల్ బ్యాగ్, వీడేమో పర్పులు. రాజేష్ అంటే ఇప్పుడు ఎవరు ఇక్కడ? రాజేష్ అంటే ఎవరు వస్తారు చూడు, కొంచెం ఆలోచన చేయి. రాజేష్ వచ్చి పర్పుల్ సర్దు అంటే ఎవరు ఉండాలి? వీడు రాజేష్ అనేవాడు. రాజు ఎవడు ఉండాలి మరి? రాణి ఎవరు ఉండాలి? రాజు అనేవాడు కొడుకు. విను, స్టోరీలో రాజు అనేవాడు కొడుకు, రాణి అనే ఆమె చెల్లె సిస్టర్ అంటే కూతురు, రాజేష్ అనేవాడు పని మనిషి. ఇప్పుడు అర్థమైందా? స్టోరీ అల్లుకుంటే సెట్ అవుతుంది. స్టోరీని చూసుకుంటూ పోతే మీకు అర్థమవుతూ ఉంటది. రాజేష్ వచ్చి పర్పుల్ సర్దు. ఇప్పుడు చెప్పండి. సర్దు అంటే ఇప్పుడు సర్దు అంటే ఇక్కడ చెప్పాను కదప్పా, అదే పాయింట్ ఇక్కడ తీసుకో. మేక్ ద బెడ్. రాజేష్ కమ్ అండ్ మేక్. రాజేష్ కమ్ అండ్ మేక్ ద బెడ్. అది. నెక్స్ట్ ఇంకోటి. రాజు లేచావా? డిడ్ యు రాజు గెటప్? ఏమే డిడ్ యు రాజు గెటప్ సార్? డిడ్ యు రాజు గెటప్? ఏమో చెప్తున్నావు తిక్క తిక్క. వేరే చెప్పండి. రాజు లేచావా అని అడగాలి. రాజు గెటప్. రాజు లేచావా? నువ్వు రాజుని అడుగుతున్నావు. ఇంతకు ముందు పడుకున్నాడు, ఇప్పుడు లేచావా అని అడుగుతున్నాడు. అడుగుతుంది అమ్మ. ఇట్లా అడిగేది. రాజు లేచావా అని అడగాలంటే ఎట్లా అడుగుతారయ్యా? ఓరే నీ మనుషులు గాలా. రాజు నిద్ర లేచావా? ఏందది తిక్క తిక్క? లేచావా అంటే ఏమ్మా? మీకు ఈ మటుకు గ్రామర్ రాకపోతే ఇది రాదు, వేస్ట్. మీరు ఇంకా ఇన్ని రోజులు నేర్చుకున్నదే ఇది. డిడెంట్ ఎందుకు వచ్చదా? ఇక్కడ లేచావా అంటే ఏడన్నా పోయి ఏడన్నా మీ ఇండ్ల కాడ చిన్న చిన్న బావులు ఉంటాయి. పెద్ద బావులు అయితే మళ్ళీ బాగుండదు. పోయి దూకండి. చిన్న పాయింట్. లేచేవాళ్ళకి రాకపోతే మీరు ఏం మనసులే ఇంకా ఇంతవరకు వస్తే ఏదో సీలుస్తాము పొడిసేస్తాము అన్నట్లు వస్తే డబ్బులు వచ్చి క్వశ్చన్లలో ఎస్ఆర్న క్వశ్చనే కదా ఇది. లేచావా అంటే ఏమన్నాలయ్యా? ఎవరు మాట్లాడరు? ఏమ్మా ఏం అనురాధ ఉండవా లేదా? పడుకున్నావా నిద్ర వేసుకొని, ఫ్యాన్ వేసుకొని, ఏసీలు వేసుకొని పడుకుంటేమో. లేచావా అంటే ఏమనాలమ్మా? ఏం తలకాయ ఉందో లేదు మీకు? ఇప్పుడైతే తిడతా ఇంకా. ఏ యాంగిల్లో నుంచి డజ్ వచ్చామ్మా నీకు? పెద్ద మనిషి సుమతక్క, ఏ యాంగిల్లో కనపడా నీకు డజ్జు? బుద్ధి జ్ఞానం ఉందా అమ్మా అందరికి? ఈ రోజు నేను తిడతా. ఇంత మంచి ఊపి మీద వచ్చిన ఓ చిన్న క్వశ్చన్ కి రాజు లేచావా ఏమడుగుతావు అమ్మా స్పోకెన్ ఇంగ్లీష్ లా? అయ్యో నీకి అగరత్తులు వేసి నమస్కారం చేయాలా? రేని అందరికి అగరొత్తులు వేసి సాంబ్రాన్ని వేసి పొగ పెట్టి అంటించి నమస్కారం పెట్టాలి. దండం పెట్టాలి. మీకు చంద్రులు కాదు మీరు. ఏందో 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 ఏం కథలో ఏం కథ. ఓరేని రాజు లేచావా చెప్పు. నీకు రాకపోతే ఏం మనుషులయ్యా మీరు? మనుషులేనా అసలుకి? ఎందుకు వస్తుంది అబ్బా? ఏం తలకాయ తిరుగుతుందా నీకేమన్నా పైనుంచి కిందికి? ఈ అప్ప ఇంకా పెద్ద మనిషి దొరికా. అందరు పెద్ద పెద్దోళ్ళు దొరికారు నాకు. ఏదో మంచోళ్ళు బాగా చెప్తారు. వీటి గుంజుకొని వచ్చారు పాపము. వీటికి వచ్చేసరికి అదేమో చిన్న పదం, అది పుట్టుకోసి పదం, అది పుట్టుకోసి పదం. మరి అటు చెప్పారా? మా మేడం చెప్తారు వినండి. తలుపులు చేసి మరి చెప్తున్నారు మా వాళ్ళు. చెప్పరా? డిడ్ ఇక్కడ యూ కాదు కాబట్టి రాజుగాడు కాబట్టి రాజు. ఏముందమ్మా ఇదే కొత్త ఇదే. రాజు డిడ్ యూ గెటప్? రాజు డిడ్ యూ గెటప్? లేచావా రాజు? లేచావా? ఇట్లా అడగరా? మీ ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడరా మీరు?
డిడ్ అనే పదం రాదా? ఆయన డస్ అంటే అది ఈడేమో ఇష్టం వచ్చినట్టు చెప్తారు కదా మీరు. సార్ డిడ్ మీద ఆల్రెడీ ముందే ఎవరైనా చెప్పారు సార్ కాదని. ఎవరు చెప్పారు? ఏం 10 సార్లు అదే చెప్పాలా? సత్యంత వరకు 2x2 = 4 చెప్పాలా? ఆల్రెడీ ఒకరు చెప్పారు సార్. అంటే ఆల్రెడీ ఒకటి చెప్తే అయిపోయినా? 2x2 ఎంత? 4 సార్లు. మనిషి ఉన్నా, భూమి మీద ఉన్నా, చంద్రుడి మీద ఉన్నా, సూర్యుడి మీద ఉన్నా, అగ్గైనా బుగ్గైనా 2 × 2 = 4. డిడ్ అనే నాలుగు కాదా? రాజు లేచావా? ఏమడగాల? రాజు ఫస్ట్ రాజుతో ఇక్కడ మాట్లాడుతున్నది రాజుతో కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ లో ఫస్ట్ రాజు డిడ్ యూ గెట్ అప్? డిడ్ యూ గెట్ అప్? రాజు లేచావా? డిడ్ యూ గెట్ అప్? మరి ఏం నేర్చుకుంటారు మీరు? స్పోకెన్ ఇంగ్లీష్కి వచ్చినారు మళ్ళా పెద్దోళ్ళు, అందరూ పెద్ద మనుషులే, ఒకరన్నా సన్నోళ్ళు కాదు. మళ్ళీ అవునంట చూడు. ముందు పోండి, ఇంట్రెస్ట్ బాయ్ నాకు. చదవండి మరి. ఎవరు చదువుతున్నారు? కొంచెం క్లారిటీగా చదవండి, అందరూ ఉండండి కూల్గా. చదువు. వెళ్ళి స్నానం చేసిరా. గో అండ్ బాత్ చేసిరా. Go and take bath. క్లారిటీ ఇవ్వండి అమ్మా. ఊకనే ఏదో స్థిరిపోతారంటే ఇట్లా. వెళ్ళి స్నానం చేసిరా అని మాట్లాడాలా మీ ఇంట్లో మీ పిల్లలతో. ఏం చెప్తారు? క్లారిటీ ఇవ్వండి. Go and take bath. హ్యావ్ అను. టేక్ ఎందుకంటావు? గో అండ్ హ్యావ్ యువర్ బాత్. చెప్పండి అమ్మా, బ్రేక్ అవుతారు మీరు. గో అండ్ హ్యావ్ యువర్ బాత్. త్వరగా వెళ్ళు. గో క్విక్లీ. గో సూన్ అనాలా, క్విక్లీ గిక్లీ అనకూడదు. గో సూన్. రాని టిఫిన్ టేబుల్ మీద పెట్టాను. టిఫిన్ పుట్ ఆన్ ది టేబుల్. రాని ఇష్టం వచ్చినట్టు చెప్పు, తిక్క చెప్పు, మెంటల్ చెప్పు. రాని టిఫిన్ టేబుల్ మీద. రాని పుట్ ఆన్ ద బ్రేక్ఫాస్ట్ ఆన్ ద టేబుల్. ఇంకోసారి చెప్పు. రాని పుట్ ఆన్ బ్రేక్ఫాస్ట్ ఆన్ ద టేబుల్. పుట్ ఆన్ ది బ్రేక్ఫాస్ట్ ఆన్ ది టేబుల్. ఏం ఇంగ్లీష్ అది? బాగా చెప్పు. రాని వెళ్ళిపోయాడు, అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు. బాబాయ్ వెళ్ళిపోయాడు మనోడు. ఓకే మేడం, వినండి. వింటూ ఉంటా. ఓకే. రాని పుట్ బ్రేక్ఫాస్ట్ ఆన్ ద టేబుల్. ఇప్పుడైతే చెప్తుంది. రాణి పుట్ ద బ్రేక్ఫాస్ట్ ఆన్ ది టేబుల్. అది చెప్పట్లే, ముందు పో. తినేసేయి. రాజేష్ ఏట్. ఈడ రాజేష్ ఉన్నాడా? రాణి టిఫిన్ టేబుల్ మీద పెట్టాను, తినేసేయి. ఇంత ఒక వాక్యం ఇది. ఇప్పుడు సెట్ చేసి చెప్పు మొత్తం. రాణి పుట్ బ్రేక్ఫాస్ట్ ఆన్ ది టేబుల్. గో అండ్ హ్యావ్ ఇట్. తినేసే అన్నప్పుడు ఈ రెండు మిక్స్ అవుతాయి కాబట్టి గో అండ్ హ్యావ్ ఇట్. తినేసే అంటే అర్థం ఏమొస్తుంది ఇక్కడ? గో అండ్ హ్యావ్ ఇట్. మీకు ఎట్లుందంటే ఇప్పుడు శంఖం ఊదినట్టుంది. ఈ చిన్న వాక్యాలు కూడా చెప్పనీకి రాదంటే యు ఆర్ వేస్ట్ అని అర్థమైపోయా, డైరెక్ట్గా అర్థమైపోయా. యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ది స్పోకెన్ ఇంగ్లీష్. ఇప్పుడన్నా అర్థమైందా? మీకన్నా అర్థమవుతుందా? మేము మా బతుకులేండి, మేము ఎక్కడున్నాము, చిన్నవి చెప్పనీకి రాకపోతే ఎట్లా? ఈ బుక్ మీకు అదే నేర్పిస్తుంది. ఒరే, మీకు ఫస్ట్ ఆ గ్రామర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అక్కడ నేర్చుకుంటుండ్రా స్పోకెన్ ఇంగ్లీష్ మీరు మాట్లాడతారంటది ఈ బుక్. ఇప్పుడు అర్థమైందా నా బుక్ స్పెషాలిటీ? మీరు అక్కడ లేకపోతే ఇక్కడ గంట అల్లాడించలేరు అంటది. ఏమ్మా, మామూలు కొండలు ఎక్కలేకపోతే బద్రీనాథ్ ఉన్నట్లేదు. బద్రీనాథ్ని మీరు ఎట్లా ఎక్కగలుగుతారంటది. ఈ పుస్తకం వాల్యూ అది. ఓకే, చదవండి వచ్చిన కాడికి చదవండి. తర్వాత చెప్తా దీని బుక్ వాల్యూ ఏమో నీకు తర్వాత చెప్తా. తినేసే అయిపోయా. రాజేష్ పిల్లలకి టిఫిన్ పెట్టి చెప్పు. రాజేష్ పుట్ ద క్యాట్. పుట్ ద క్యాటా? సూపర్ ఇంగ్లీష్ ఆయన. అమ్మ ఎక్కడి నుంచి నేర్చుకుని వస్తా? జబర్దస్త్ ఇంగ్లీష్. పుట్ ద క్యాట్ అంట. పిల్లలకి టిఫిన్ పెట్టంటే పుట్ ద క్యాట్ అంట.
serve the tiffin to the children. breakfast to the children. పిల్లలకి టిఫిన్ పెట్టే అన్నాడు. మరి దాన్ని ఏం చెప్తే బాగుంటది? ఇక్కడ రాజేష్ పిల్లలకి టిఫిన్ పెట్టాయంటే అరేంజ్ అనే పదం వాడుకోండి. అరేంజ్ ద బ్రేక్ఫాస్ట్ ది కిడ్స్. Okay, sir. అంతే కదపా. Yes, understood, sir. కొంచెం మీ జ్ఞానం పెట్టండి అయ్యా. మామూలు ఇంట్లో మాట్లాడే మాటలే కదా. రాజేష్ అరేంజ్ ద బ్రేక్ఫాస్ట్ ది కిడ్స్. లేదు సర్వ్ అనే పదం వాడుతున్నావు. ఓకే, సర్వ్ ద బ్రేక్ఫాస్ట్ ఫర్ ది కిడ్స్. తప్పేముంది? ఇప్పుడు ఏమండి మీరు రెడీనా అన్నాడు. ఇక్కడ ఏమండి అనేసరికి ఒక భర్తతో మాట్లాడుతుంది. చెప్పండి. ఏమండి ఇంగ్లీష్ ఏమంటారు సార్? ఏమండి అంటే రెడీ? ఏమండి అంటే ఇంగ్లీష్లో ఏమన్నాను మరి? అదే కదా సార్. అది అట్లుంటది మన ఇంగ్లీష్. మన Are you ready, my darling? అది మై డార్లింగ్ అనకూడదు, మళ్ళీ అంత బూత్గా ఉంటది అది. మై డియర్ ఇంగ్లీష్ లో మై డియర్. మై డియర్ ఆర్ యు రెడీ? మై డియర్ ఆర్ యు రెడీ? మై డియర్ ఆర్ యు రెడీ అంటే ఏమండి మీరు రెడీనా? చెప్పట్లే, ముందుకు పోండి. ఆపొద్దు మీరు. I'm not ready. ఏమ్మా బాగా చెప్పండి. ఇంకా రెడీ కాలేదా? Not yet No, I ready. am not ready. యూ ఏమ్మా You don't ready yet? ఇట్లాంటి వాక్యాల్ని ఇంకా రెడీ కాలేదా అన్నప్పుడు హ్యావెంట్ యూ రెడీ అని కూడా అనవచ్చు. హ్యావెంట్ యూ రెడీ అని కూడా అనవచ్చు. హ్యావెంట్ యూ బికమ్ రెడీ అని కూడా అనవచ్చు. డిడెంట్ కన్నా హ్యావెంట్ యూ అంటేనే బాగుంటది. అది ఇంకా రెడీ కాలేదా, హ్యావెంట్ యూ రెడీ ఎట్ అని చెప్పొచ్చు. టైం చూడండి. లుక్ ఎట్ ద టైం. ఇప్పటికే లేట్ అయింది. It's already late. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్స్ ఆల్రెడీ లేట్. ఈ వాక్యానికి అది వస్తుంది. ఇట్స్ ఆల్రెడీ లేట్. ఆఫీసుకు క్యారియర్ రెడీగా ఉంది. Carriage is ready for office. మీ బండి తాళాలు ఇక్కడ పెట్టాను. I put your key. ఐ పుట్ ద వెహికల్ కీ లేదా స్కూటర్ కీ ఏదో ఒకటి చెప్పొచ్చు. ఐ పుట్ ద కీస్ హియర్. తీసుకోండి. Take this. గో అండ్ టేక్ ఇట్ లేదా కమ్ అండ్ టేక్ ఇట్. రాజు బస్సు వచ్చేసింది. Raju bus has come. బస్ ఈజ్ రెడీ అను బాగుంటది. బస్ హాజ్ అరైవ్డ్ అని కూడా అనవచ్చు. త్వరగా షూస్ వేసుకో, టై కట్టుకో. Quickly tie your shoe. ఇంకోసారి చెప్పు. Quickly tie your shoe. అట్లా అనకూడదమ్మా. నీ క్విక్లీ సల్లంగా. ప్లీజ్ వేర్ ద షూస్. వేర్ ద షూస్ అండ్ టై సూన్. త్వరగా అంటే ఇక్కడ సూన్. వేర్ ద షూస్ అండ్ టై సూన్. పదండి Let's go. పదండి పదండి. లెట్స్ గో అంటే నాతో పాటు. లెట్స్ బి గో సార్ అన్న సార్ అట్లా. ఓరని మనుషులు అరేని ఉండయా. పదండి అంటే మీరు పదండి, నాతో పాటు పదండి. మీరు పదండి. మరి అలాంటప్పుడు లెట్ వాడొద్దు. Okay, sir. గో అని అంతే. లెట్ ఎప్పుడు వస్తుంది? నాతో పాటు ఇంక్లూడ్ ఉన్నప్పుడే లెట్. Okay, sir. Okay, sir. అర్థమవుతుందా, అర్థం కాలేదా? అర్థమైంది sir. లెట్ అనే పదం వాడుతున్నావు అంటే అక్కడ నువ్వు కూడా ఇంక్లూడ్ అయి ఉంటావు అని అర్థం. ఏం బడికి నువ్వు కూడా పోతావా? మరి పదండి అంటే గో. చెల్లి జాగ్రత్త. Sister careful. Your sister is ఈ అప్ప పెద్ద మనిషి వచ్చా. సిస్టర్ కేర్ఫుల్ అంట. సూపర్ మ్యాటర్ అది. Take care of your sister. టేక్ కేర్ అబౌట్ యువర్ సిస్టర్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సిస్టర్ అని కూడా అనవచ్చు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సిస్టర్. జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళండి. కేర్ఫుల్లీ గో. Take care of you. నియాసాలు. జాగ్రత్తగా వెళ్ళండి. go safely. మరి అయిపోయి కేర్ఫుల్లీ గో అంట. కేర్ఫుల్లీ గో ఎవరు కేర్ఫుల్ గో అంటారు ఏమయ్యా దానికి? గో కేర్ఫుల్లీ, బీ కేర్ఫుల్లీ, ఈట్ కేర్ఫుల్లీ, బీ కేర్ఫుల్లీ. రివర్స్ లో రావాలి ఎప్పుడైనా కానీ. ఇంపరేటివ్ సెంటెన్స్ రివర్స్ లో వస్తాయి. వెళ్ళండి ఫస్ట్ వచ్చి జాగ్రత్తగా అనేది నెక్స్ట్ వస్తుంది. జాగ్రత్తగా వెళ్ళండి. గో కేర్ఫుల్లీ. బాయ్. బాయ్.
ఏమండి సరే ఇది ఇటు వరకు. ఇప్పుడు ఈ పేర అర్థమైందా అర్థం కాలేదా ఇప్పుడు చెప్పండి. అర్థమైంది సార్. ఇప్పుడు ఇంతసేపు అరిసింది ఎవరు? సువర్ణనా సుమత? నేను కొన్ని చెప్పిన కొన్ని చెప్పింది సార్. కొన్ని సాయిశంకర్ చెప్పినాడు, కొన్ని సువర్ణ చెప్పాడు. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ మీ ఇద్దరిలో నేను బాగా అర్థమైంది సార్ నాకు అనేవాళ్ళు ఇద్దరిలో ఎవరున్నారు? మళ్ళీ చెప్పాలి నాకు, అందుకనే ఇద్దరిలో మళ్ళీ అడుగుతున్నా. తప్పు లేకుండా చెప్పడానికి ట్రై చేస్తా సార్. అప్పుడైతే కొంచెం తెలియదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం స్లో అయ్యాము అని చెప్పొచ్చు. అట్లా ఎవరు చెప్తారు ఇద్దరులా? ఇద్దరు చెప్పరా? మూడో వాళ్ళు ఎవరైనా ఉండారా? నేను చెప్తాను సార్, నేను ఇప్పుడు విన్నాను కదా నాకు అర్థమైంది, నేను చెప్తానే వాళ్ళు మూడో వాళ్ళు రండి, లేదా మీ ఇద్దరు ఎవరో ఒకరు రండి. ఎవరు మాట్లాడరా? వద్దా? క్లాస్ పీకేద్దామా? ఎవరు మాట్లాడరు? ఏం మనుషులే మీరు? వద్దా ఇంకా తీసేసిన ఇది? ఏమ్మా కొంచెం ప్రాక్టీస్ అయితే చెప్తాం సార్. ఇప్పుడు అమ్మా భయపడికి రాలేదు మనుషులా ఏమ్మా మీరు? నాకు అర్థం కావట్లే. చెప్పనీకి ఎవరున్నారు ఇద్దరులో అంటున్నా? ఒకసారి ఆల్రెడీ రౌండ్ అయింది కదా. అవును సార్. మరి చెప్పనీకి ఏమ్మా? ఏం సిగ్గుపడుతుండ్రా భయపడుతుండ్రా? నాకు అర్థం కాలే. సిగ్గు కాదు కానీ కొంచెం ప్రాక్టీస్ కావాలి సార్. అంటే ఇప్పుడు ఏం మాట్లాడదు అంటావు, ఏం చెప్పొద్దు లేండి సార్ మీ కథ మీరు చూసుకోండి అంటున్నారు. పర్ఫెక్ట్ గా రాలేదు సార్ కొంచెం. నీకు తలకాయ ఉందా లేదా చెప్పు. నేనేమంటున్నా, ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ కి రెడీ అవుతారా లేదా అంటున్నా. సామెతలు చెప్పకండి, సామెతలు చెప్పొద్దు. సెకండ్ రౌండ్ చెప్తారా వద్దా? వెళ్ళిపోదమ్మా చెప్పండి, 2 పాయింట్లు చెప్తాం సార్. అది చెప్పు. స్టార్ట్ చేయి, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయి. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయమ్మా. ఈ నుంచి మళ్ళీ సెపరేట్ రా. చెప్పు. రాజు టైం అయింది. రాజు టైం ఇస్ ఓవర్. ఇంకా పడుకున్నావా? డి డు ఎట్ స్లీప్? చెప్పవద్దు. ఆర్ యు స్టిల్ ఆర్ యు స్లీపింగ్ ఎట్? ఆ యప్ప తప్పు చెప్పినప్పుడు నువ్వు చెప్పు, లేదా ఎవరైనా ఒకరు అందియండి. తప్పు చెప్తే మాత్రం అందియండి. ఆర్ యు స్లీపింగ్ ఎట్? ఆ యప్ప తప్పు చెప్తున్నాడమ్మా. ఏం 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 చేస్తున్నారు అందరూ? ఆర్ యు స్టిల్ స్లీపింగ్? మరి చెప్పండి, అతను తప్పు చెప్పినప్పుడు మీరు అందియండి. ఇది అయిపోయా. నెక్స్ట్ గెటప్. లే గెటప్. రెడీ అయ్యింది. ఇంకా తెలుగు మర్చిపోవాలన్నా నేను. యువర్ సిస్టర్ ఇస్ రెడీ. ఇద్దరు ఎవరో ఒకరు అందుకొని రండి అమ్మా. ఎందుకు వెయిట్ చేస్తారు? టైం వేస్ట్ చేస్తారు. యు ఆర్ ద లేట్ టుడే. నీవే లేటు ఈ రోజు. ఏం చెప్పాలా? టుడే యు ఆర్ లేట్. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. యు ఆర్ ద లేట్ టుడే. మరి ఇప్పుడు ఎందుకు వచ్చి వాయిస్? అంటే ఒక రౌండ్ లో నువ్వు నేర్చుకున్నది రెండో వాయిస్ కి నీలో ఆ స్టెంప్ పవర్ రావాలి బయటికి. అర్థమైందా? మైండ్ సెట్ పెట్టండి. మీరేం భయపడద్దు, కొట్టించుకోరు, తిట్టించుకోరు, క్లారిటీగా ఉండండి. ఒక ట్రిప్ లో మనం ఆల్రెడీ అర్థాలతో సహా చెప్పుకున్నాం. ఒక టైంలో నేను చెప్పుకున్నప్పుడు రెండో టైం కన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా, చేయకూడదా? ఓకే సార్ చేయాలి. మరి ఇంకేంటికి నేర్చుకునేది మనము. ఇప్పుడు చెప్పండి, ఇటు వరకు అయిపోయా. నెక్స్ట్ లే రాణి ఏం చేస్తున్నావు? వెరీ గుడ్. అట్లే ముందుకు రామ్మా. స్కూల్ బ్యాగ్ సర్దుకో. ఇంకోటి 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 మీ దృష్టి తెలుగు మర్చిపోవాలి, తెలుగు లేదనుకోవాలి, దాన్ని ఇంగ్లీష్ లోనే రావాలి, కన్వర్టింగ్ చేసుకోవాలి. మేక్ యువర్ స్కూల్ బ్యాగ్. ఆటికి ఫుల్ స్టాప్. అది వినమ్మా వినమ్మా వినమ్మా. స్కూల్ బ్యాగ్ సర్దుకో అన్నాడు, ఆటికి ఒక ఫుల్ స్టాప్. అది ఇప్పుడు చెప్పు. కమ్ అండ్ మేక్ ద బెడ్. అమ్మా ఇది చెప్పమ్మా, తర్వాత దాని బోధువు. మేక్ యువర్ స్కూల్ బ్యాగ్. అది ఇప్పుడు ఫుల్ స్టాప్ పడే అక్కడ. అది అయిపోయింది. ఆటికి ఎవరితో మాట్లాడుతున్నావు? రాణి గురించి మాట్లాడుతున్నావు. రాణి ఏం చేస్తున్నావు? స్కూల్ బ్యాగ్ సర్దుకో. ఇప్పుడు మొత్తం చెప్పది. రాణి ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యు డూయింగ్ రాణి? స్కూల్ బ్యాగ్ సర్దుకో. మేక్ యువర్ స్కూల్. తెలుగు వదిలేసి మళ్ళీ ఇంగ్లీష్ రా.
వాట్ ఆర్ యూ డూయింగ్ రాణి మేక్ యువర్ స్కూల్ బ్యాగ్. ఓకే, ఇప్పుడు ఇట్లే తెలుగుని చూసి అట్లే కొంచెం సెకండ్ గ్యాప్ లో తెలుగు చూసి అర్థం చేసుకుని ఇంగ్లీష్ ఒకరా. కమ్ అండ్ మేక్ ద బెడ్. ఎవరికి చెప్తున్నావు? కమ్ రాజేష్ అండ్ మేక్ ద బెడ్. నువ్వు ఎవరితో చెప్తున్నావు? రాజేష్. ఫస్ట్ రాజేష్ పేరు రావాలాడ. రాజేష్ కమ్ అండ్ మేక్ ద బెడ్. ఇప్పుడు ఎట్లుంది? అర్థమైంది కనుక సార్. ఇప్పుడు మళ్ళీ చెప్పు. రాజేష్ కమ్ అండ్ మేక్ ద బెడ్. ఎంత బాగుంటది? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? రాజుతో. రాజేష్తో మాట్లాడుతున్నావు. మళ్ళీ రాజు అంటాడు ఆ మనిషి, పెద్ద మనిషి. రాజేష్తో మాట్లాడుతున్నావు. రాజేష్ వచ్చి ఈ పరుపు సర్దు అన్నావు. ఇప్పుడు ఇంగ్లీష్ ఏమనాలా? రాజేష్ కమ్ అండ్ మేక్ ద బెడ్. వెరీ గుడ్. అటుకురా. మళ్ళీ రాజు లేచావా? రాజు డిడ్ యు గెట్ అప్. ఎందుకు ఇప్పుడు లేట్ కాలేదు? ఆలోచన లేకుండా ఎందుకు చెప్తే? దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫస్ట్ స్టెప్ టు సెకండ్ స్టెప్. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఫస్ట్ స్టెప్ లో తిట్టించుకొని ఇంటారు, కొట్టించుకొని ఇంటారు, సంపింటాం, దూపింటాం. అక్కడ ఫస్ట్ స్టేజ్ నుంచి రెండో స్టేజ్కి వచ్చేసరికి నీలో మార్పులు రావాలి. అర్థం కాలే? అర్థమైంది సార్. ఫస్ట్ స్టేజ్ లో భయపడకూడదు. ఫస్ట్ స్టేజ్ మొత్తం అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అర్థం చేసుకున్న తర్వాత రెండో స్టేజ్కి వచ్చేసరికి అక్కడున్న దుమ్ము దులిపిడాలి అంతే. అప్పుడు కొంచెం తక్కుతుంది. సరే స్టార్ట్ చేయి. వెళ్ళి స్నానం చేసిరా. గో అండ్ హ్యావ్ ద బాత్. త్వరగా వెళ్ళు. గో ఫాస్ట్. నేనేమన్నాను ఇందాక? ఫాస్ట్లు క్విక్లీలు రావమ్మ ఇక్కడ. త్వరగా వెళ్ళు అంటే గో సూన్. మర్చిపోకూడదు. ఇప్పుడు సెకండ్ స్టేజ్ లో ఉన్నారు. ఇక్కడ మీరు కరెక్షన్స్ చేసుకోకూడదు, ఆల్రెడీ విన్నవే. రాణి ఐ పుట్ ద టిఫిన్ ఆన్ ద టేబుల్. వెరీ గుడ్. ఇక్కడ తెలుగు చదువుతువా? చదవలేదు. మైండ్ సెట్ తో ఆలోచన చేసినావు. రాణి టిఫిన్ టేబుల్ మీద పెట్టాను. ఐ పుట్ ది టేబుల్ బ్రేక్ఫాస్ట్ ఆన్ ది టేబుల్. వెరీ గుడ్. తినేసాయి. వెరీ గుడ్, సూపర్. అండ్ అనేది ఇక్కడ వాడుకోవాలి మనం. అక్కడ ఫుల్ స్టాప్ ఉంది కదా అని కాదు. ఈ రెండింటికి మనం మిక్స్ చేసుకున్నప్పుడు అండ్ హ్యాబిట్. అర్థమైందా? గో అండ్ హ్యాబిట్. అది నెక్స్ట్. రాజేష్ పిల్లలకి టిఫిన్ పెట్టి. రాజేష్ సర్వ్ ద ఫుడ్. ఇంకోటి ఏమో అంటే ఇందాక ఇంతకు ముందు అప్పుడు ఫస్ట్ స్టేజ్ లో పుట్ అంటే టిఫిన్. ఫస్ట్ స్టేజ్ లో ఒక మాట మాట్లాడినాం. గో అండ్ హ్యావ్ ఇట్ అన్నాం సార్. ఏమి ఆడన్నాం? గో అండ్ హ్యావ్ ఇట్ అన్ని ఏముంది అక్కడ? మర్చిపోయింది సార్. ఒక్క నిమిషం. అయ్యో కొట్టంలేమ్మా, పట్టుకోను. చెప్పండి సార్. చెప్పు మరి, నువ్వే చెప్పు. ఎక్కడ ముందా సారా? ముందా రాజేష్ పిల్లలకి టిఫిన్ పెట్టి అన్నా. ఏం చెప్పాలా? రాజేష్ సర్వ్ ద ఫుడ్. సర్వ్ అనే పదం కాకుండా ఇంకో పదం వాడాం. ఎవరికైనా గుర్తుకుందా? అరేంజ్. మరి అప్పుడే మర్చిపోతావా? ఫస్ట్ స్టేజ్ మర్చిపోకూడదు. రాజేష్ అరేంజ్ ద ఫుడ్. ఎవరికి? ఫర్ చిల్డ్రన్. ఫర్ ది కిడ్స్. నెక్స్ట్ ముందుకు పోతా ఉండాల. ఆర్ యు రెడీ? ఎవరితో అంటున్నావు? రాజేష్ తో. రాజేష్ ఆర్ యు రెడీ? ఆడు చూడమ్మా, కొంచెం చదువు తల్లి మా అమ్మ. ఏమండి మీరు రెడీనా? మరి ఏమండి అన్నావా? రాజేష్ తో మాట్లాడావా? మై డియర్ ఆర్ యు రెడీ? మరి చెప్పు, గొంతులో కొట్టేద్దాం. ఆర్ యు రెడీ? Haven't you ready? Very good, very good. Haven't you become ready? Haven't you become ready? Aren't you ready? అని కూడా చెప్పాలి. టైం చూడండి. See the time, sir. చెప్పు, తప్పేం లేదు. See the time. Already it is late. Already it is late. The carrier is ready for office. For the office. I keep the. I put. No, చాలు. I put the keys. I put the keys here. Take this. I put your vehicle keys here. అను ఇంకా బాగుంటది. I put the vehicle keys here. Take this. Take this. Take it అనంతే. The bus is come. ఏమది? రాజుతో మాట్లాడుతున్నావు ఇప్పుడు. రాజు
నువ్వు గొంతుని అనుమానం గొంతుగా మార్చినావు. ఉండమ్మా, నువ్వు చెప్తున్నావు కదా, అనుమానం గినుమానం పక్కన వారే, భయం గీయం పక్కన వారే, సొంతంగా చెప్పు. ఆడ ఏముంది, దానికి ఏం చెప్పాలనే కాన్సెప్ట్ మైండ్ అంతా అక్కడ పెట్టు. రాజు బస్ హ్యాస్ కమ్. రాజు ద బస్ హ్యాస్ కమ్, లేదా ద బస్ హ్యాస్ అరైవ్డ్ అనాలి. ఎప్పుడైనా వెహికల్స్ కి అరైవ్డ్ అనే పదం వాడుకో. నెక్స్ట్, ఆపకూడదు. మేక్ యువర్ మేక్ అవసరం లేదు, త్వరగా షూస్ వేసుకో. వేర్ అనాలి, మేక్ అనకూడదు. ఊరిని మేక్ అనకూడదమ్మా, వేర్ అను. వేర్ అన్నాను సార్. బాగా చెప్పు. వేర్ యువర్ షూస్ అంటాయి. వేర్ యువర్ షూస్ అనాలి, షూ కాదు. షూ అంటే ఒకటే. షూస్ సార్. వేర్ యువర్ షూస్ అండ్ పుట్ ఆన్ యువర్ టై. పుట్ ఆన్ యువర్ టై అంటే కూడా బాగుంటది. లేదా డైరెక్ట్ అన్నిటికీ పుట్ ఆన్ యువర్ షూస్ అండ్ టై, షూస్ అండ్ టై రెండిటికి చెప్పు, బాగుంటది. లేదా వేర్ యువర్ షూస్ అండ్ పుట్ ఆన్ యువర్ టై అని ఇంకా బాగుంటది, సూపర్ ఉంటది. గో గో గో. యువర్ సిస్టర్ ఈస్. పెళ్లి జాగ్రత్త. Take care of టేక్ కేర్ ఆఫ్ యువర్ సిస్టర్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సిస్టర్. జాగ్రత్తగా వెళ్ళండి. Go carefully. చెప్పమ్మా మరి. అరే నీ బాగా చెప్పమ్మా. జాగ్రత్తగా వెళ్ళండి. ఏంది గో బీ కేర్ఫుల్ ఏంది? బీ కేర్ఫుల్. గో కేర్ఫుల్. మళ్ళీ ఏందో అడుగుతుందా అమ్మ. ఇది ఏముందమ్మా, చదవండి. కొంచెం కంట్లో ఏం పెట్టుకున్నారు? వెళ్ళండి అని ఉంది. గో కేర్ఫుల్. గో కేర్ఫుల్ అంటారా, కేర్ఫుల్లీ అంటారా? కేర్ఫుల్. మరి ఎందుకు అనుమానం అమ్మా? బాయ్ బాయ్ అంతే సార్. ఇప్పుడు ఎన్నో ట్రిప్ ఇది? సెకండ్. ఇప్పుడు థర్డ్కి రా. మళ్ళీ నువ్వేరా, వేరే వాళ్ళొద్దు. స్టార్ట్ చేయి. నేను వేరే వాళ్ళు వద్దు. ఈడ డిఫరెన్స్ చూపిస్తున్నాను నేను, మీకు అర్థం కావట్లా. ఒకటో దానికి, రెండో దానికి, మూడో దానికి, నాలుగో దానికి, 5 దానిలకు తేడా అనేది చూపిస్తున్నా. ఓకే, నువ్వేరా. ప్రాక్టీస్ నువ్వే చేసినావు కాబట్టి నువ్వేరా. మళ్ళీ చెప్పు. భయపడద్దు, భయపడడానికి ఎవరు లేరు, భయపడడానికి కూడా ఎవరు లేరు. చెప్పు, మళ్ళీ స్టార్ట్ చేయి, ఏం కాదు. మీరు వేరే వాళ్ళు అందియండి. ఓకే. అనురాధ నువ్వు చెప్తావా? చెప్తాను సార్. అనుమానం గొంతుంది నాకు. చెప్తాను సార్. చెప్పు, స్టార్ట్. చెప్తాను. చెప్పు. రాజు, టైమ్ ఈస్ ఓవర్. యు ఆర్ స్టిల్ స్లీపింగ్, గెట్ అప్. క్వశ్చన్ అడుగుతున్నావా? ఏమి? ఉండమ్మా. ఇంకా పడుకున్నావా? అట్లా చెప్పాలా. ఆర్ యూ స్టిల్ స్లీపింగ్? లే, చెల్లెలు అప్పుడే రెడీ అయింది. యువర్ సిస్టర్ ఈస్ రెడీ. ఉండమ్మా, ఇంక ఉండే. సువర్ణ నువ్వే చెప్పుకుంటూ వెళ్ళిపో. యువర్ సిస్టర్ ఈస్ రెడీ. యు ఆర్ ద లేట్ టుడే. యు ఆర్ ద లేట్ టుడే. ఆడ స్పెసిఫిక్ ఉంటది. యు ఆర్ ద లేట్ టుడే అంటే నువ్వే లేట్ రా ఈరోజు, మీ చాలా రెడీ అయింది ఈ రోజు అని చెప్తున్నావు. నెక్స్ట్ అట్లే పో, ముందుకు పో. రాణి, వాట్ ఆర్ యు డూయింగ్? మేక్ ద బ్యాగ్. వెరీ గుడ్. అట్లే ముందుకు పో. రాజేష్, కమ్ అండ్ మేక్ ద బెడ్. సూపర్. అట్లే పో, ముందుకు పో. రాజేష్, డిడ్ యు గెట్ అప్? సూపర్, వెరీ గుడ్. అట్లే ముందుకు పో. గో అండ్ టేక్ ద బాత్. వెరీ గుడ్, త్వరగా వెళ్ళు. ముందుకు పో. ఇప్పుడు ఎట్లా చెప్తున్నా అట్లా వెళ్ళిపో, ముందుకు పో. సార్ నేను త్వరగా మర్చిపోయినా. సూన్ మర్చిపోయినవన్నీ రీకాల్ చేసుకోవాలి. వెళ్ళు, సూన్. ఐ పుట్ ద టిఫిన్ ఆన్ ద టేబుల్. బ్రేక్ఫాస్ట్ అనాలి, టిఫిన్ అనకూడదు. ఐ పుట్ ద టిఫిన్. టిఫిన్ అనకూడదు, బ్రేక్ఫాస్ట్ అనా. అండ్ హ్యావ్ ఇట్. సూపర్, వెరీ గుడ్. రాజేష్, సర్వ్ ద ఫుడ్. అరేంజ్ అనాలి, మర్చిపోతున్నావు. బ్రేక్ఫాస్ట్ అనాలి. అరేంజ్ ద బ్రేక్ఫాస్ట్. అనాలి సార్ ఇక్కడ. ఏమండి అంటే మై డియర్, మీ ఆయన అనాలి అట్లా. మై డియర్. Haven't you ready? సూపర్, వెరీ గుడ్. అట్లే ముందుకు పో. See the time.
See the time. See the time. It is already late. సూపర్, వెరీ గుడ్. ముందుకు పో, అట్లే పో. The carrier is ready for office. వెరీ గుడ్. I keep your keys. ఐ పుట్ అను, బాగుంటది. కీప్ అనకూడదు. Keys here. Take this. వెరీ గుడ్. The bus has come. సూన్. ఇక్కడ షూస్ వేసుకో అంటే వేర్ ద షూస్ అండ్ పుట్ ఆన్ ద టై. Put on the tie. గో 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 గో. Go. చెల్లి జాగ్రత్త. టేక్ కేర్ ఆఫ్ యువర్ సిస్టర్. మర్చిపోకూడదు కొన్ని. Take care of your sister. జాగ్రత్తగా వెళ్ళండి. Go carefully. వెరీ గుడ్. బాయ్. Bye.